తోడునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. యేసు వారికి మరొక ఉపమానం చెప్పాను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనము చల్లిన వారిని పోలి ఉన్నది. చెరువు నిద్రించు వేళ వారి పగవారు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయాను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీ పొలంలో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు పడి వచ్చినవి అని అడిగేది. అందుకు అతడు, ఇది శత్రువులు చేసిన పని అనేను. అతడు వారు, మేము వెళ్ళి వారి పెరిగి కుప్ప వేయుదుమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమలు కూడా పెరిగితోనేమో పంటకాలం వరకు రెండింటిని పెరగనిండు. అప్పుడు కోతగాడుతో ముందుగా కలుపు తీసి వారిని అగ్నిలో వేయటకు కట్టలు కట్టడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పడు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము.